మరి కాసేపట్లో మీర్ చౌక్ అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోయినట్టు పోలీసులు తేల్చారు. అగ్ని ప్రమాద ఘటనలో 17 మందికి గాయాలయ్యాయని, వీరిలో 8 మంది చనిపోయారని డీజీపీ చెప్పారు. ఉదయం 6 గంటల సమయంలో గుల్జార్ హౌస్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి మంటలు వ్యాపించాయి. మరి కాసేపట్లో మీర్ చౌక్ అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఘటనా స్థలాన్నంతా కూడా పరిశీలించబోతున్నారు. అయితే అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే డీజీపీ వివరాలు తెలియజేశారు. అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోయినట్టు కూడా తేల్చడం జరిగింది. అగ్ని ప్రమాద ఘటనలో 17 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. వారికి చికిత్స ప్రస్తుతం కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే ఆ ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. ఇప్పటికే అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళని హాస్పిటల్కి తరలించడం కానీ, వారికి చికిత్స అందించడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇక ప్రమాద ఘటనా స్థలానికి మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు ఫస్ట్ ఫ్లోర్ కూడా విస్తరించి ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది గాయపడ్డారు. కొంతమంది చనిపోయారు. ఆల్మోస్ట్ 8 మంది చనిపోయారు అని ఇప్పటికే పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఇంకాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు అక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతమంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సో ఆ ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పరిశీలించబోతున్నారు. అక్కడి క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతానికైతే ప్రమాద ఘటనకి సంబంధించి కూడా పూర్తి వివరాలను వెల్లడిస్తున్నారు. 6 గంటల 10 గంటలకు చోటు చేసుకున్న ప్రమాదానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఎగ్జాక్ట్గా ముందుగా 8 మంది చనిపోయారంటూ కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు పోలీసులు చెప్తున్న వర్షన్ ప్రకారం చూసుకుంటే 8 నుంచి 12 మంది మధ్యలో కూడా ఈ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందినట్టుగా పోలీసు వర్గాలు చెప్తుంటే, ఇక అగ్నిమాపక సంబంధించిన వర్గాలు మాత్రం కూడా ప్రస్తుతానికైతే 17 మంది చనిపోయారు. ఇక మిగతా ఒక 13 మందిని కూడా తాము రెస్క్యూ చేసి సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేశామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎగ్జాక్ట్గా 2 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటన జరిగిన తర్వాత స్పాట్కి వచ్చి కూడా అందులో చిక్కున్న వారందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే అటు దేశవ్యాప్తంగా కొంత విషాదాన్ని నింపినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకే కుటుంబానికి సంబంధించిన 17 మంది చనిపోవడం అయితే కొంత తీరని విషాదాన్ని నింపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించిన తీవ్రతను ఒకసారి మనం పరిశీలిస్తే ఎగ్జాక్ట్గా మనం ఉన్న ప్రాంతానికి సంబంధించి కూడా ఎక్కడైతే పోలీస్ హైయర్ అఫీషియల్స్ నిల్చున్నారో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ముందుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అక్కడ నుంచి మెల్లమెల్లగా ఈ బిల్డింగ్ సంబంధించిన అన్ని మొదటి అంతస్తులు కూడా మంటలు అలుముకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే G+2గా ఉన్న ఈ అగ్ని ప్రమాద ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ముందుగా గ్రౌండ్ ఫ్లోర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా పైకి అగ్నికిలలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఏసీ కంపరేచర్ కూడా పేలిపోవడంతో అగ్ని ప్రమాద తీవ్రత బాగా పెరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా మంటలతో పాటు స్మోక్ ఎక్కువ రావడంతో అందులో ఇళ్ళ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారు బయటికి వచ్చేందుకు మార్గాలు తెలియకపోవడంతో కూడా ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక చాలామంది సృహ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్పాట్లోనే 4 చనిపోగా మిగతా మందికి సంబంధించి కూడా అందరినీ ఫైర్ ఫైటర్స్, స్థానికుల పోలీసులు కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే చాలామంది ఆసుపత్రులకి తరలించేలోపే మార్గం మధ్యలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. అఫీషియల్గా ఈ ఘటనకు సంబంధించి కూడా ఎంతమంది చనిపోయారనేది కూడా ఒక అంచనాకి ఇటు పోలీసు వర్గాలు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ, GHMC అధికారులు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. చాలా కంజెస్టెడ్ ఏరియాలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చెడగడంతో ఈ ప్రాంతానికి రావడానికి అగ్నిమాపక సిబ్బంది కూడా చాలా సమయం పట్టింది. ఆ తర్వాత లోపలికి వెళ్లేందుకు కూడా సుమారుగా 45 నిమిషాల పాటు శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా అగ్నిమాపక సిబ్బంది ఎందులైతే ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారో వారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది లోపల చిక్కుకోవడంతో ఒకరొకరు తర్వాత ఒకరు లోపలికి వెళ్లే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఈ బిల్డింగ్
బిల్డింగ్ సంబంధించిన కింద గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి మధ్యలో ఒక గోడ ఉంటుంది. ఆ గోడను కూడా రంధ్రం చేసి అందులోకి ఫైర్ ఫైటర్స్ ఆక్సిజన్ సహాయంతో లోపలికి వెళ్ళి కూడా సాధ్యమైనంత మందిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అప్పటికే అనుకోని ఘటన జరిగిపోయింది. చాలా మంది మార్గం మధ్యలోనే కూడా ప్రాణాలు వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ బిల్డింగ్ సంబంధించి కూడా ఎలాంటి ఫైర్ నామ్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, విద్యుత్ సంబంధించిన ఎలాంటి నామ్స్ కూడా లేనట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో గమనిస్తే ఇలాంటి భవనాలు ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. ఒక బిల్డింగ్కి ఒక బిల్డింగ్కి కనీసం ఒక 10 అంగుళాలకు సంబంధించిన గ్యాప్ లేకుండా కూడా నిర్మాణం చేపిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పర్సన్ లోపలికి వెళ్తే మరొక పర్సన్ కూడా ఎగ్జిట్ నుంచి ఎగ్జిట్కి నుంచి ఎంట్రన్స్కి వచ్చే పరిస్థితి కనిపిస్తున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఫైర్ ఫైటర్ సుమారుగా ఒక 25 నిమిషాల పాటు ఎక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, ఎక్కడి నుంచి ఈ భారీ విస్ఫోటనము పొగ వస్తుందో తెలుసుకోవడానికి చాలా సమయం పట్టిందంటే ఒకసారి మనం ఈ బిల్డింగ్లో ప్రమాద తీవ్రత ఎట్లా ఉంది, ఏం జరిగిందని కూడా మనకి కొంత తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం అగ్నిమాపక సిబ్బంది లోపల ప్రమాద దృశ్యాలను కూడా మీడియాకు విడుదల పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 11 గంటల ప్రాంతానికి కొంత మంటలతో పాటు పొగను కూడా ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగరాని నష్టం కూడా జరిగిపోయినట్టుగా అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది చెప్తున్న సమాచారం ప్రకారం అయితే గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక విద్యుత్ సంబంధించిన ఏదైతే సర్క్యూట్ ఉంటుందో సర్క్యూట్లో ముందుగా అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ ఫ్లోర్కి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది, ఎక్కువగా మంటలు వ్యాపించినట్టుగా తెలుసు. ఎందుకంటే దుప్పట్లతో పాటు వివిధ సంబంధించిన ఇంట్లో సంబంధించిన ఐటమ్స్కి ఈ అగ్నికిళ్ళు అంటుకోవడంతో కూడా ఒక్కసారిగా ధారాళంగా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మంటల దాటికి ఒకలా వేడికి కూడా పైన ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న వస్తువులన్నీ కూడా మొత్తంగా మెల్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఫైర్ ఫైటర్స్ ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్కి సుమారుగా G+2గా ఉన్న ఈ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి సుమారుగా 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టినట్టుగా మనకైతే తెలుస్తుంది. కాబట్టి అందులో ఉన్నవారు ఒక్కొక్క గదిలో సుమారుగా 5-6 ఉన్నట్టు తెలుస్తుంది. ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన 30 మంది ఉన్నారు. వీరంతా కూడా కొంతమంది వేసవి సెలవులు కావడంతో తన బంధువుల ఇళ్ళకి వచ్చినట్టుగా మరికొందరు చెప్తున్నారు. మరికొందరు ఈ చుట్టుపక్కల పనిచేసి సంబంధించిన కొంతవారు అందులో ఉన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఒకటే కుటుంబానికి సంబంధించిన చాలా మంది అసూలు బాసినట్టుగా మనకి సమాచారం ఉంది. కేవలం ఈ ప్రమాద ఘటనలో ఒక మహిళ మాత్రమే ప్రస్తుతానికి ఆమె బతికి ఉన్నారు. అందుకు సంబంధించిన కుటుంబీకులందరూ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా అఫీషియల్ సంబంధించిన సమాచారం ఇటు ప్రభుత్వ వర్గాలు కావచ్చు, జిహెచ్ఎంసీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సంచరించుకుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత ఎగ్జాక్ట్గా అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. వారు చేయాల్సిన పనులన్నీ చేసినా కానీ అప్పటికే చాలా మందిని రెస్క్యూ చేసి ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్కి సెకండ్ ఫస్ట్ ఫ్లోర్కి ఉన్న గోడని పలగొట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగని నష్టం జరిగిపోయింది. ఒక గదిలో చాలా నిస్సహాయ స్థితిలో కూడా సృహ కోల్పోయి చిన్నారులు మహిళలు పడి ఉండడంతో వారిని హుటాహుటిన బయటకు తీసుకొచ్చి ప్రయత్నం చేశారు. వెంటనే అంబులెన్స్ సమయంలో చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారు మార్గం మధ్యలోనే చనిపోయినట్టుగా ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్ష చేసిన తర్వాత కూడా వారు మార్గం మధ్యలో చనిపోయారని కూడా వైద్యులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ ఫిగర్కి సంబంధించి ఒకవైపు పోలీసు వర్గాలు 11 నుంచి 12 మంది చనిపోయారంటూ కూడా అఫీషియల్గా చెప్తుంటే అగ్నిమాపక సిబ్బంది మాత్రం కూడా 17 మంది చనిపోయినట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు సమాచారం ప్రకారం ఉస్మానియా మార్చురీలో 11 మంది మృతదేహాలు ఉన్నాయి. ప్రస్తుతం వారికి పోస్ట్ మార్టం చేసేందుకు కూడా అక్కడి వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా జిహెచ్ఎంసీ అగ్నిమాపక సిబ్బంది సంబంధించిన కోఆర్డినేషన్ లేకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అగ్నిమాపక సిబ్బంది సమయానికి రాలేదని ఒక అపవాదును కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి కొంత నిర్లక్ష్యం జరిగింది, కానీ ఈ సమయంలో తను మాట్లాడడం సరైనది కాదంటూ కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ సో ఈ వ్యవహారానికి సంబంధించి కూడా హై లెవెల్లో ఒక విచారణ జరిగితే మాత్రం కూడా ఘటనకు సంబంధించి ఎగ్జాక్ట్గా ఎంతమంది చనిపోయారు, ఈ భవంతిలో ఎంతమంది నివాసం ఉంటున్నారు, ఎక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, ఆ తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోలీస్ వర్షన్ చూసుకుంటే కూడా సుమారు 8 మంది నుంచి కొంత హైర్ ఆఫీస్ చెప్తుంటే డీజీపీ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ మాట్లాడుతూ 8 నుంచి 12 మంది చనిపోయారని ఒక సమాచారం
సమాచారం ఉంది, ఇంకా సమాచారం రావాల్సి ఉందని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఫైర్ డీజీ మాత్రం 17 మంది చనిపోయారంటూ కూడా ఆయన చెప్పారు. లెక్కలు వివరాలు కూడా చనిపోయారు. వాటికి సంబంధించిన విజువల్స్లు కూడా ఇటు అగ్నిమాపక సంబంధించిన సిబ్బంది కూడా వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిహెచ్ఎంసీ విషయానికి వస్తే జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకోవడం, ఇక్కడ ఫైర్ నామ్స్ ఉన్నాయి, భవంతికి సంబంధించి బిల్డింగ్ సంబంధించి ఎలాంటి విజువల్స్ ఉన్నాయి ఏంటని కూడా కొంత తెలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం అవుతుంది. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి వస్తారంటూ ఒక వార్త అయితే వస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించి ఇంకెవరు ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి లోపల ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఏ మేరకు ప్రమాదం సంబంధించి తీవ్రత ఎట్లా ఉంది, ఇంకెవరైనా లోపల చిక్కున్నారా అన్న కోణంలో కూడా కొంత అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు కూడా కొంత లోపలికి వెళ్ళి మరొకసారి సర్చింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్లేందుకు ఇంకా ఇప్పటికీ అక్కడ పరిస్థితులు అనుకూలించని విధంగానే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక సమగ్ర నివేదిక రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా గుల్జర్ హౌస్ ప్రమాద ఘటనకు సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం. ప్రస్తుతానికైతే 11 మృతదేహాలు గాంధీ ఉస్మానియా మార్చురీలో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. వాటికి పోస్ట్ మార్టం కూడా చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఇది ఘటనకు సంబంధించి ఈ అగ్రవాల్ కుటుంబానికి సంబంధించిన తీరని విషాదాన్ని నింపినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.